ఇప్పుడు మన దగ్గర ఒక టేబుల్ ఉందిరా. మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్స్ చేస్తాం. మన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ లోపల ఏముంది అంటే నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే ఇక్కడ కొన్ని సింపుల్ కాలమ్స్ తీసుకున్నాను. ర్యాంక్, ఇంకోటి ఏజ్, ఇప్పుడు నేను ఏం చేశానంటే నేమ్ అనే కాలమ్స్ తీసుకున్నాను అన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ 1, ఇక్కడ 10, ఇక్కడ నేను ఏం చేశానంటే నేమ్ వచ్చేసరికి నవ్ అని రాస్తాను. ఓకే. అలానే ర్యాంక్ 2, ఇక్కడ ఎంత రాస్తానంటే 200, ఇక్కడ వచ్చేసరికి రాజ్ అని రాసేసి సార్. జనరల్గా మనం డేటాబేస్ లోపల ఏం చేస్తాం, టేబుల్ అనేది క్రియేట్ చేస్తామా, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ టేబుల్ లోపల నాకు ఏముంది అంటే బోలెడన్ని రోస్ ఉన్నాయా. ఆ రోస్లో నాకు ఏం కావాలంటే ఇక్కడ ఏజెస్ అనేవి మెన్షన్ చేశాను కదా, ఇక్కడ ఏజ్ అనే కాలం ఉంది కదా, ఈ ఏజ్ అనే కాలం లోపల నాకు బోల్డ్ అని ఏజెస్ ఉన్నాయి. అలా నేను ఏజెస్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే నవ్ అనే పేరుతో మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్క పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే దట్ మీన్స్ నేను ఈ టేబుల్ ఇంకా ఈజీగా చెప్పాలంటే స్కోర్ అనుకున్నాను. అంటే ఇక్కడ ఏజ్ కొద్ది స్కోర్ అనే కాలం తీసేసుకున్నాను. అంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో బోలెడు కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో కనుక మీరు చూసారనుకోండి, ఒక్కసారి డేటాబేస్లోకి వెళ్దాం. ఒక్కసారి నా దగ్గర ఏముంది, డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లోపల కనుక చూసామనుకో నా దగ్గర ప్లేయర్ _మ్యాచ్ డీటెయిల్స్ అని ప్లేయర్ ఒక మ్యాచ్ జరిగిన మ్యాచ్కి సంబంధించిన ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని నేను ఏం చేశానంటే డేటాబేస్ నుండి ఏం చేశానంటే రిట్రీవ్ చేసుకున్నాను. ఓకే. అలా రిట్రీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నాకేమున్నాయి అంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారన్నమాట. అంటే నాకు ఇక్కడ మ్యాచెస్లో నాకు ఏం చేశారంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ నేమ్ అనేది చూసాను వాళ్ళు ప్లేయర్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఏంటంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బోలెడు రకాల ఇయర్స్లో అంటే 2012, 2020 ఇట్లా ఇవన్నీ నాకు అనవసరం. అంటే నాకు ఏం చేశారంటే బోలెడు ఇయర్స్లో నాకు ఏం చేశారంటే చాలా మ్యాచెస్ ఆడారు. ఒక్కొక్కరు ఒక మ్యాచ్ ఆడొచ్చు, 2 మ్యాచ్లు ఆడొచ్చు, 10 మ్యాచ్లు ఆడొచ్చు, 20 మ్యాచ్లు ఆడొచ్చు. వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ఎన్ని మ్యాచెస్ అయితే ఆడారో వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని నేను ఏం చేశానంటే ఇట్లా డేటాబేస్లోకి తీసుకొచ్చేసి ఇలా స్టోర్ చేసుకున్నాను రన్నవిని. ఇలా స్టోర్ చేసుకున్న డేటాబేస్లోని ఒక పర్సన్ ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ యొక్క టోటల్ రన్స్ ఎంతో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఒక పర్సన్ యొక్క టోటల్ రన్స్ తెలుసుకోవాలనుకున్నాను. ఎవరు ఆ పర్సన్? విరాజ్ అనే ఒక పర్సన్ యొక్క టోటల్ రన్స్ అన్నీ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా చేస్తాం నవీన్? అలా చేయాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాం? ఒక పర్సన్ యొక్క టోటల్ రన్స్ అన్నీ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా? రే ప్లీజ్ రెస్పాండ్. టోటల్ స్కోర్ సార్. ఒక పర్సన్ యొక్క విరాజ్ అనే పర్సన్ యొక్క టోటల్ రన్స్ అన్ని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి? వాటి రన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? స్కోర్ అనే కాలంలో ఉన్నాయి. ఆ స్కోర్ అనే కాలం మీద నేనేం చేయాలంటే వాడి యొక్క టోటల్ రన్స్ ఎన్ని ఉండొచ్చు, ఒక రోలో ఉండొచ్చు, మల్టిపుల్ రోస్లో ఉండొచ్చు. అలా తెచ్చుకోవాలనుకోకుండా నేను ఏం చేస్తానంటే టోటల్ రన్స్ నేను తెచ్చుకోవాలనుకో అగ్రిగేషన్ ఫంక్షన్స్ అప్లై చేసి తెచ్చుకుంటాను. అలా అప్లై చేయాలంటే మనకి ఏంటి సింటాక్స్? సెలెక్ట్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాం? అగ్రిగేషన్ ఫంక్షన్ రాస్తాం. ఫంక్షన్ నేమ్ ఏంటి? స్టమ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఏ కాలం ఏదైతే చేస్తున్నామో ఆ కాలం నేమ్ రాస్తాం. ఇంతే కదా బేసిక్ సింటాక్స్. తర్వాత ఏం రాస్తాం? ఫ్రమ్ అని టేబుల్ నేమ్ రాసేసి ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం? టేబుల్ యొక్క నేమ్ రాస్తాం. ప్లేయర్ _మ్యాచ్ డీటెయిల్స్ అనేది నేను రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే వేర్ ఒకళ్ళది మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను కాబట్టి వేర్ అని రాసేసి నేమ్ = విరాజ్ అని రాసేసాను అనమాట. అప్పుడు నాకేం జరిగిందో చూడు, విరాజ్ అనే పేరుతో ఎంతమంది అయితే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క టోటల్ రన్స్ అన్నీ కూడా వాడు ఎన్ని మ్యాచెస్ అయినా వాడు ఆడిన మ్యాచెస్ అన్నిటిని కూడా ఏం చేసిందంటే కౌంట్ చేసేసి వాటి రన్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ఇలా టాలీ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలానే నేను డేవిడ్ బాయ్ యొక్క రన్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నాకేంటంటే నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నా దగ్గర డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. డేవిడ్ అంట. ఈ డేవిడ్ అనే పర్సన్ యొక్క
ఎన్నో మ్యాచ్లు ఆడాడు కదా, ఆ పర్సన్ యొక్క టోటల్ రన్స్ ఎంత కొట్టాడని తెచ్చుకుందాం అనుకున్నాను ఎంటైర్ క్రికెట్లో. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి నేమ్ అనే కాలం కాడ వాల్యూ ప్లేస్లో నేను డేవిడ్ అని చూసాను. అప్పుడు డేవిడ్ ఎంటైర్లీ క్రికెట్లో ఆడిన వాటి టోటల్ రన్స్ అన్ని కూడా మనం ఇలా తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా డేటాబేస్లో ఒక్కొక్క పర్సన్ తెచ్చుకోవడం అయితే నాకు అర్థమైంది. అలా కాకుండా ఎట్ ఏ టైం అందర్స్ అంటే ఒక్కొక్క ప్లేయర్ యొక్క ఎంటైర్ టోటల్ స్కోర్స్ అంతా కూడా నేను తెచ్చుకోవాలి అనుకోండి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాను. దాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తాను అనమాట. గ్రూప్ బై అంటే ఏంటంటే నా దగ్గర ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నేనేం తెచ్చుకోవాలనుకుంటున్నాను, నేమ్, ప్లేయర్ యొక్క నేమ్ ఉంది, వాడిది ఏం తెచ్చుకోవాలనుకున్నాను, స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేశానంటే నా ఎంటైర్గా టేబుల్ను నేను ఏం చేశానంటే నేము స్కోర్ని మాత్రం ఏం చేసుకున్నాను అంటే విడగొట్టుకున్నాను. దాంట్లో నాకు బోల్డ్ రకాల పేర్లు ఉంటారు కదా, 1 2 3 ఒకే పేరుతో బోల్డ్ మంది ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకే నేమ్తో అంటే నేమ్ 1 అనే నేమ్తో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ప్లేయర్స్ యొక్క రోసు వాటన్నిటి కూడా ఏం చేశానంటే ఇలా విడగొట్టుకున్నాను టేబుల్. ఒక్కొక్క టేబుల్గా నేనేం చేశానంటే వీళ్ళందరూ నేనేం చేశాను టేబుల్ నుండి నేమ్, ఒకే నేముతో ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్కి సంబంధించిన స్కోర్లన్నీ తెచ్చుకున్నాను. అలానే వేరొక నేమ్తో ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ ఆడిన స్కోర్లన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఓకేనా? అలానే వేరొక నేమ్తో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో ఆ పర్సన్ యొక్క స్కోర్స్ అంతా కూడా తెచ్చుకున్నాను. ఓకేనా? ఓకే. ఇలా తెచ్చుకున్న తర్వాత ఏం చేశానంటే ఇక్కడ నాకు మల్టిపుల్ రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ మీద నేను ఏం చేశానంటే అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేసి ఒక సింగిల్ వాల్యూగా మార్చుకుంటాం అనమాట. ఇలా ప్రతి దాని మీద కూడా ఏం చేస్తాం, అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేసి ఒక సింగిల్ వాల్యూగా తెచ్చుకుంటాం. ఈ సింగిల్ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో వీటన్నిటిని కంబైన్ చేసి ఒక టేబుల్ని కనుక ఫామ్ చేసేసామనుకోండి, అలా ఫామ్ చేయడాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తారన్నమాట. గ్రూప్ బై అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఉన్న అందరి డీటెయిల్స్ నుండి ఒక్కొక్క పర్సన్ యొక్క ఎంటైర్ ద టోటల్ ఆఫ్ ద స్కోర్ అంతా కూడా మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేస్తాం. ఈ గ్రూప్ బై అనేది వాడాలంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అనమాట ఇవన్నీ తెలియకుండా. ఇక్కడ ఏం చేస్తాము, సింటాక్ ఏంటిదంటే కాలం 1 C1 అని రాసేసి తర్వాత ఏం చేస్తాం అగ్రిగేషన్ ఫంక్షన్ రాసేసి తర్వాత ఏం చేస్తాం వేర్ అనే క్లాజ్ అనేది వాడకూడదు అనమాట. అక్కడ ఏం రాయాలంటే గ్రూప్ బై GROUP గ్రూప్ బై అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏదైతే తెచ్చుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ రాయాలి. ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటున్నాను, నేను ఈచ్ ప్లేయర్ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకున్నాను. వాడు ఆడిన మ్యాచెస్ అన్నింటిలో నుండి టోటల్ స్కోర్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే టోటల్ స్కోర్ అనేది ఆ పర్సన్ ప్లేయర్స్ యొక్క నేమ్ అనేది ఏ కాలంలో ఉంది మనకి టేబుల్లో, ఆ కాలం యొక్క నేమ్ ఏ కాలంలో ఉంది, నేమ్ అనే కాలంలో ఉంది కాబట్టి C1 తీసేసి నేమ్ ఇచ్చాను. అలానే మన సింటాక్లో ఎక్కడైతే C1 ఉన్నాయో ఆ C1లన్నీ తీసేసి అక్కడికి వెళ్ళి నేమ్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇందాక చూస్తే నాకేమైంది, ఒక్కొక్క పర్సన్ యొక్క టోటల్ స్కోర్ వచ్చింది. ఇప్పుడు కనుక చూశాను ఎంటైర్ టేబుల్లో ఉన్న ఆల్ పర్సన్స్ ఎవరైతే సింగిల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా ఒకేసారి రావడం అనేది జరిగింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తారు అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా నవీన్ బాయ్? నో సార్. అలానే నేను ఇప్పుడు రెండోది చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక ఏం చేశానంటే జోసెఫ్ అనే అతను తెచ్చుకున్నాను. వాడు ఏం చేశాడు 2012లో ఆడినప్పుడు వాడు స్కోర్ తెచ్చుకున్నాను. 2000 తర్వాత ఏం చేశాను 2012లో వాడు ఆడినప్పుడు తెచ్చుకున్నాను. లేదంటే ఇక్కడికి వెళ్ళి చూశాను స్టార్క్ చూసుకున్నారు, వాడు 2012 ఆడాడు. ఇంకొకసారి ఎక్కడ ఆడొచ్చు 2014లో కూడా ఆడొచ్చు, ఇంకోసారి ఎక్కడ ఆడొచ్చు 2016లో కూడా ఆడొచ్చు. అలా కాకుండా ఒక్కొక్క ఇయర్లో అంటే దట్ మీన్స్ 2012లో ఈచ్ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు, 2013లో ఈచ్ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు, 2014లో ఈచ్ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు అనేది కనుక మనం తెచ్చుకోవాలనుకోండి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో కాలంతో మనం అట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడికెళ్ళి ఈరని రాసేసి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, పైన ఏదైతే కాలం నేను చెప్పానో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే అదే కాలం నేను చెప్తాం. అప్పుడు ఏమైందంటే
ఒకే నేముతో ఒక్కొక్క ఇయర్లో కనుక వాడు కనుక మ్యాచ్ ఆడితే వాడికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ రావడం జరిగింది అన్నమాట. ఇక్కడికి చూసారు మీరు డేవిడ్ 2014లో ఎన్నైతే రన్స్ కొట్టాడో ఆ రన్స్ అన్నీ వచ్చేసింది. జోసఫ్ 2012లో ఎన్నైతే రన్స్ కొట్టాడో ఆ రన్స్ అన్నీ వచ్చేసింది. మళ్ళీ జోసఫ్ 2014లో ఆడాడు, ఆ ఇయర్లో వాడు ఎన్ని రన్స్ కొట్టాడో అలా వచ్చేసింది. అంటే మనం ఏం చేస్తామంటే ఒకేసారి మనం ఏం చేస్తామంటే ఒక కాలం మీద గ్రూప్ బై చేయాలి అంటే ఎలా చేస్తారో చెప్పాను. మల్టిపుల్ కాలమ్స్ అంటే దట్ మీన్స్ ఏంది, నేమ్ అనే కాలం మీద చేశాను, ఇయర్ అనే కాలం మీద కూడా చేశాను. ఇలా మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా ఏం చేస్తారంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ని ఎలా అప్లై చేస్తారు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ లో ఇంకేమన్నా డౌట్ ఉందా నవీన్ బాయ్? నో సార్. ఇది కనుక వస్తే ఇంక నీకు అయిపోయినట్టారా? అంటే మల్టిపుల్ కాలమ్స్ మీద కనుక ఏం చేశారంటే మల్టిపుల్ కాలమ్స్ మీద మనం ఏం చేసామంటే గ్రూప్ బై అనేది ఎలా అప్లై చేస్తారు ఏంటి అనేది మనం నేర్చుకున్నాం అనమాట. అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను ఫస్ట్ స్టెప్ నేను ఏం చేసేసానంటే పర్సన్ యొక్క నేము, వాడి యొక్క ఇయర్, ఏదైతే ఇయర్ ఉందో ఒక్కొక్క ఇయర్లో కదా నేను చేస్తుంది, ఈచ్ పర్సన్ యొక్క నేము, ఈచ్ పర్సన్ బోల్డ్ అండ్ ఇయర్లో ఆడొచ్చు, ఒక్కొక్క ఇయర్లో చేస్తున్నాను. అంటే నేము ఇయర్ అనే కాలమ్స్ తీసుకొని ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క ప్లేయర్ ఏదైతే ఒక నేమ్తో ఏ ప్లేయర్ అయితే ఒక్కొక్క ఇయర్లో ఆడాడో సేమ్ ఇయర్లో ఒక ప్లేయర్ ఎన్ని అయితే మ్యాచెస్ ఆడాడో వాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే ఒక టేబుల్లో వాటన్నిటిని విడగొట్టుకొని ఒక రకరకాల గ్రూపులుగా మార్చుకున్నాను. ఇలా మార్చడాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అంటారు. ఆ తర్వాత నేనేం చేశాను అదే నేమ్తో ఉన్న పర్సన్ ఏదైతే ఉందో ఒకే ఇయర్లో ఆడిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి అప్లై చేశాను. అప్లై చేయగల నాకేమైందంటే ఒక్కొక్క ఇయర్లో వాడి యొక్క టోటల్ స్కోర్స్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా రావడం జరిగింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఒక్కొక్క రోలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంబైన్ చేసేసి ఒక మెగా టేబుల్ అనేది చేసేసాను. అలా చేయడం ద్వారా నాకేమైందంటే అవుట్పుట్ ఇలా రావడం అనేది జరిగింది. అంటే మనం నేము ఇయర్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ అనేది చేయవచ్చు అనేది నాకు అర్థమైంది. అంటే మల్టిపుల్ కాలమ్స్తో కూడా మనం చేయాలంటే ఎలా చేస్తారు అనేది నాకు అర్థమైంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? సో ఫైనల్లీ నాకు ఏమైందంటే రిజల్ట్ ఇలా రావడం జరిగిపోయింది. ఏమన్నా డౌట్ ఉందా? ఎరా నవీను? ఎస్ సార్. మనకేంటంటే ఫైనల్ రిజల్ట్ కనుక చూసేటప్పుడు మీకు ఏమైందంటే మీకు నంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. మీకు రోస్ ఎన్నైతే ఉంటాయో అన్ని రోస్కి తగ్గట్టు మీకు ఏమవుతాయి అంటే అన్ని నంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఏమవుతాయంటే ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే. మనం పైనుండి తీసుకునేటప్పుడు ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని గ్రూప్లు వస్తాయి. ఓకేనా? అండ్ ఫైనల్ నెక్స్ట్ కాన్సెప్ట్ అప్లయింగ్ ఫిల్టర్స్ అంటారు. అంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్లయింగ్ ఫిల్టర్స్ అనే మరొక కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకే. అప్లయింగ్ ఫిల్టర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు ఏం చేయాలంటే ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని ఆ సినారియో ద్వారా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. మురళి రికార్డ్ చేసుకుంటావా? రికార్డ్. ఓకే. అప్లయింగ్ ఫిల్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ చేయాలంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఒక చిన్న రియల్ వరల్డ్ సినారియో తీసుకొని దాని ద్వారా దీన్ని అర్థం చేసుకున్నాను. అది ఏంటిదంటే నాకు ప్లేయర్ మ్యాచ్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంటుంది డేటాబేస్లో. ఆ డేటాబేస్లో నాకు ఏమంటే గోల్ అంత డేటా ఉంది. ఆ టేబుల్ నుండి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈచ్ ప్లేయర్ అంటే నేను ఏం చేశానంటే నంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్. అంటే హాఫ్ సెంచరీ అంటే తెలుసు కదా నీకు, 50 రన్స్ కొడితే హాఫ్ సెంచరీ అంటారు. 100 రన్స్ కంటే ఎక్కువ కొట్టారు అనుకోండి, 50 నుండి 100 రోజు కొడితే వాటిని హాఫ్ సెంచరీస్ అంటారు. 100 నుండి అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటారంటే సెంచరీ అని పిలుస్తారు అనమాట. అంటే నా దగ్గర డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ లోపల నాకు ఏంటంటే ఎంతమంది అయితే హాఫ్ సెంచరీస్ కొట్టారు అనే డేటాని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో ఎస్క్యూఎల్లో క్వైరీ ఎలా రాస్తారు? ఏమవుతుంది? ఎలా రాస్తారు? నంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ ఎలా కొడతారు? ఎలా చెప్తాంటే నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు, మన దగ్గర ఉన్న తీసుకుంటావు. హాఫ్ సెంచరీస్ అంటే స్కోర్ అయినా స్కోర్ అనే కాలంలో ఎవరైతే 50 రన్స్
కంటే 50 కంటే ఎక్కువ కొట్టారో వాళ్ళందరినీ ఎంతలోపు 100 లోపు కొట్టిన వాళ్ళందరినీ ఏం చేస్తా అంటే ఈ టేబుల్ నుండి విడగొట్టుకుంటాం. అలా విడగొట్టిన తర్వాత నువ్వేం చేస్తావు, అక్కడ ఈచ్ నేమ్తో ఏ ప్లేయర్ అయితే 50 రన్స్ కంటే ఎక్కువ కొట్టాడో ఒక పేరుతో ఎన్నైతే స్కోర్లు ఉన్న రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా గ్రూప్ గా విడగొట్టేసేసావు. అంతేనా? ఆ తర్వాత నువ్వేం చేసి ఆ గ్రూప్ మీద అగ్రిగేషన్స్ అప్లై చేసేసి ఆ గట్టిని ఏం చేసావు, 50 ఎంత కొట్టారో అన్నిటిని కౌంట్ చేసేసుకున్నాను. ఆ కౌంట్ చేసిన అన్నిటిని ఏం చేసి అంటే కంబైన్ చేసేసి నేనేం చేసేసంటే ఒక టేబుల్లో తెచ్చుకున్నాను. అలా తెచ్చుకోగానే ఈచ్ ప్లేయర్ ఎన్ని హాఫ్ సెంచరీస్ కొట్టాడు ఎంటైర్ ద టేబుల్లో అనే డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, జనరల్గా అయితే మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఏం చేస్తాం, విడగొట్టుకొని తెచ్చుకోవడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే, అలా తెచ్చుకోవాలంటే మనం ఇలా కాకుండా ఇంకొక ఈజీగా చేయాలనుకో, జనరల్గా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా చేయాలనుకో, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒకే ఒక్క చిన్న మెథడ్ రాస్తాం. ఏంటిది, మనం ఏం చేస్తాం, జనరల్గా అయితే మనం ఏం చేస్తాము, సెలెక్ట్ జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, సెలెక్ట్ అని రాసేసి మనం ఏం చేస్తాం, ఈచ్ ప్లేయర్ ఎన్ని హాఫ్ సెంచరీలు కొట్టాడో కదా మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈచ్ ప్లేయర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం, గ్రూప్ బై అనేది వాడతాం. అంటే ఒక్కొక్క ప్లేయర్, అంటే ఒకే ప్లేయరు ఏమవ్వచ్చు, బోల్డ్ ఇయర్స్లో ఆడొచ్చు, ఒకే ప్లేయర్ చాలా మ్యాచెస్ ఆడొచ్చు. అందుకని వాళ్ళందరినీ నేనేం చేస్తున్నాను, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రో మాత్రమే నాకు రావాలన్నమాట. అలా రావాలి అంటే అప్పుడు నేనేం చేశాను, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాను. అలా గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలంటే అప్పుడు నేనేం చేస్తాను, సెలెక్ట్ అండ్ C1 F1 కాలం రాసేసి తర్వాత ఫ్రమ్ అని రాసి టేబుల్ నేమ్ రాసి గ్రూప్ బై అని రాసి C1 అని రాస్తాను. బట్ నేనేం చేస్తున్నాను, నేను మధ్యలో ఒక కండిషన్ చెప్పుకున్నాను కదా, ఎవరైతే 50 రన్స్ కంటే ఎక్కువ కొట్టారో వాళ్ళు హాఫ్ సెంచరీ అంటారు కదా, అలా రాసేసి నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఇలా రావాలి కదా, ఇలా వచ్చిందో లేదని చూద్దాం అన్నమాట. లెట్స్ గో టు అవర్ కోడ్. నేను ఇప్పుడు ఏం చేశానంటే నా టేబుల్ లోపల ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరైతే 50 రన్స్ కంటే ఎక్కువ కొట్టారో వాళ్ళు ఎంతమంది అనేది తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో మనం జనరల్గా ఎలా రాస్తాం, మళ్ళీ ప్లేయర్ అని ఒక క్లాస్ రాసేసి కాలం నేమ్ ఏంటి, 50 రన్స్ కంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ 50. ఇలా తెచ్చుకున్నాక అప్పుడు ఏమైంది, వేరేనే కాదు ఏదైతే మెన్షన్ చేశానో ఆ డీటెయిల్స్ అన్ని టేబుల్లోకి వెళ్ళేసి నాకు తెచ్చుకుంటాయి. ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాను, నేను ఏ టేబుల్ నుండి తెచ్చుకుంటున్నాను, ప్లేయర్ మ్యాచ్ డీటెయిల్స్ తెచ్చుకుంటున్నాను కాబట్టి అనుకోని అప్పుడు నేనేం చేశాను, ఫ్రమ్ అనే కీవర్డ్ రాసేసి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను, ప్లేయర్ అని మ్యాచ్ డీటెయిల్స్ అని రాస్తాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక్కొక్క ప్లేయర్ యొక్క డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకున్నాను. ఒక్కొక్క ప్లేయర్ యొక్క డీటెయిల్స్ నేను రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, అందరికీ ఒకేసారి కానీ నేను తెచ్చుకోవాలి, ఒక్కొక్క ప్లేయర్ది మాత్రమే నాకు చూపించాలనుకున్నాను. అలా చేయాలంటే మనం ఏం చేస్తాము, గ్రూప్ బై అని రాసేసి ఈచ్ ప్లేయర్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి నేమ్ ఇయర్లో చెప్పట్లేదు, నేమ్ అని రాసేసి కాలం పెట్టుకున్నాం. గ్రూప్ బై అనేది వాడేమనుకోప్పుడు మనకి ఏంటి, సింటాక్స్ ఒకటి ఉందన్నమాట. సెలెక్ట్ అని రాసి దాని తర్వాత మనం చేస్తాం, ఇక్కడ గ్రూప్ బై కాడ ఏదైతే కాలం రాసానో ఆ కాలం నేమ్ రాసేసి మనం ఏ ఆపరేషన్ చేద్దాం అనుకుంటుంది, ఎన్ని ఆఫ్ సెంచరీలు కొట్టారో చూద్దాం అనుకున్నాం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం, కౌంట్ అని రాసేసి అక్కడికి వెళ్ళి కౌంట్ రాయాలనుకుంటున్నాం. మనం ఏం చేస్తాం, స్టార్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్ళేసి నేను పెట్టుకున్నాను యాజ్ నంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్. ఇంకేనా రాసేది, ఏం చేస్తుంటే క్వైరీని రన్ చేసింది. ఇప్పుడు నాకేమేంటంటే ఈచ్ ప్లేయర్ ఏమైతే హాఫ్ సెంచరీస్ కొట్టారో ఆ కొట్టిన ప్లేయర్స్ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు నాకేంటంటే ఇలా రావాలంటే జరిగింది. ఇలా తెచ్చుకోవడానికి ఏమన్నా దొరుకుతుందా? ఓకే, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేశానంటే ఫస్ట్ నేను ఏం చేశాను, ఎప్పుడైనా సరే మనం ఏం చేశానంటే నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ ఎన్ని మనం తెచ్చుకోవాలనుకున్నాక ఫస్ట్ నేను ఏం చేశానంటే నా దగ్గర టేబుల్ అనే కాలం ఉంది కదా, ఆ కాలంలోకి వెళ్ళేసి ఏం చేశానంటే ఒక కండిషన్ చెప్పాను. ఏం చెప్పాను, గోల్డ్ అండ్ స్కోర్ ఫండ్. ఆ స్కోర్లో నేను 50 రన్స్ కంటే ఎవరైతే ఎక్కువ కొట్టారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఏం చేశానంటే టేబుల్ నుండి రిట్రీవ్ చేసుకున్నాను. ఓకే, ఆ తర్వాత టేబుల్ చూసాను,
ఆ టేబుల్లో లోకేష్ అనే టేబుల్ చాలా సార్లు ఉంటుంది. అంటే ఒకే నేమ్తో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో ఆ ప్లేయర్స్ కి సంబంధించిన గోల్స్ అన్నింటిని కూడా ఏం చేసి సపరేట్ చేసుకున్నాం. అలా ఈచ్ ప్లేయర్ తో నేమ్తో సపరేట్ చేసుకున్నప్పుడు ఏం చేసిన గ్రూప్ బై అనేది వాడేస్తాం. గ్రూప్ బై అనేది వాడేసి అంటే ఈచ్ నేమ్తో ఎన్నైతే రోస్ అనే ప్లేయర్స్ సంబంధించిన ఆ రోస్ అన్నింటినీ కూడా వచ్చేసి ఇలా స్టేజెస్గా విడగొట్టేసాను. ఓకేనా, ఆ టేబుల్గా విడగొట్టినట్టు నాకు ఏంటి చూడండి, అక్కడ ఒక రోలో నాకేమున్నాయి స్కోర్ 99-87 ఉంది. ఆ రెండింటిని కంబైన్ చేస్తాను. ఆ రెండింటిని కంబైన్ చేయాలంటే నేను ఏం చేశాను, దాని మీద అగ్రిగేషన్ అనేది చేసేసాను. అగ్రిగేషన్ చేసి ఎన్ని రోజులు ఉన్నాయో అనేది చూసుకున్నాను అనమాట. చూడగానే 2 రోజులు వచ్చేసాను. తర్వాత ఒకటే వచ్చింది, తర్వాత ఒకటే వచ్చింది. ఇలా నాకేమైంది, అందరి కూడా నాకేమైంది ఇలా వాల్యూస్ వచ్చింది. ఈ వచ్చిన వాల్యూస్ అన్నింటిని కూడా చేశాను, కంబైన్ చేసేసి నేను ఒకే టేబుల్లో కౌంట్ చేసాను అనమాట. అప్పుడు నాకు ఫైనల్లీ నాకు ఏంటంటే అవుట్పుట్ ఇలా రావడమే జరిగింది. హాఫ్ సెంచురీస్ ఈక్వల్ టు 2-1 ఇలా నాకు అవుట్పుట్ రావడమే జరిగింది అనమాట. ఓకేనా, ఇలా తెచ్చుకోవడంలో ఏమన్నా జరుగుతుందా? సో ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్గా ఎంతమంది హాఫ్ సెంచరీస్ కొట్టారు అనేది కనుక మనం తెచ్చుకోవాలనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్ అంటే ఏం లేదు, మన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నుండి ఒక కండిషన్, మనం ఏదైతే కండిషన్ చెప్పామో ఆ కండిషన్ ఆధారంగా టేబుల్ డేటా గురించి చూసుకోవడానికి ఫిల్టర్స్ అన్నమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అనేది రాసేసి ఆ తర్వాత ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్ మీద వాడేసి ఈచ్ నేమ్తో మనం ఏం చేస్తాం అంటే గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఆ గ్రూప్ మీద మనం ఏం చేస్తాం అంటే అగ్రిగేషన్ అనేది అప్లై చేసేసి మనం ఏం చేస్తాం సింగిల్ గ్రూప్ ప్రిపేర్ చేస్తాం. ఆ తర్వాత నేను ఏం చేస్తుంటే ఆ సింగిల్ గ్రూప్లన్నీ కూడా కంబైన్ చేసి ఒక ఫైనల్గా ఒక రిపోర్ట్, ఒక ప్రిపేర్డ్ షార్ట్ అనేది ఇచ్చేస్తాం. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని డీల్ అనేది చేస్తాం కదా. దీంట్లో ఏమన్నా అవుతుందా నవీను? పెద్దోడా రే ఉన్నావా అసలు? సరే, అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టికెట్ అనేది క్వైరీ వాక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక క్వైరీ తీసుకొని ఆ క్వైరీ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే కాన్సెప్ట్ విన్నావో ఈ కాన్సెప్ట్ మీద ఒక రియల్ వరల్డ్లో మనకి ఏం చేస్తామంటే రెగ్యులర్గా మనం ఎలాంటి టాస్క్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. ఓకే, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒక చూద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఏం చేద్దామంటే ఇక్కడ ఒక క్వైరీ అనేది రాసుకున్నాను. ఈ క్వైరీ మురళి కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Calculate total number of sixes and fours scored by each player. మొత్తము ఈచ్ ప్లేయర్స్ టోటల్ ఎన్ని సిక్స్లు కొట్టారు, ఎన్ని ఫోర్లు కొట్టారు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కౌంట్ రిజల్ట్స్ విల్ బి ఇన్ ది డిస్కానింగ్ ఆర్డర్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ అండ్ ఫోర్స్. డిస్కానింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు, అంటే ఎక్కువ నుంచి తక్కువగా పెట్టమన్నాడు. ఏం చెప్పాడంటే ఇక్కడ మనోడు ఏం చెప్పాడు, ఆ టికెట్ అంతా ఒకసారి రాసుకొని మన దగ్గర డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో 2 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్లో మనకి ఏం చేయాలి అంటే ఈచ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఒక ప్లేయరు ఎన్ని సిక్సెస్ కొట్టారు, అలానే ఎన్ని ఫోర్స్ కొట్టారు అనేది నాకు తెలియాలన్నమాట. అంటే ఒక టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని నేను ఏంటంటే ఒక్కొక్క ప్లేయర్స్ అనమాట, అందరు ప్లేయర్స్ కాదు. అంటే ఒక్కొక్క ప్లేయర్ అంటే ఒకే నేమ్తో ఎంతమంది ఉన్నా నాకు అనవసరం. ఒక నేమ్తో ఒక పర్సన్ కనుక ఉన్నదంటే ఆ పర్సన్ ఎన్ని సిక్స్లు కొట్టాడు, ఎన్ని ఫోర్స్ కొట్టాడు అనేది నాకు తెలియాలన్నమాట ఎంటైర్గా కోఆర్డినేట్లో. ఆ తర్వాత నేను నాకు ఏం చేయాలంటే అరేంజ్ చేయాలన్నమాట. వాటన్నిటిని కూడా ఆర్డర్ చేయాలన్నమాట. ఎలా అంటే హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన వాళ్ళు ఫస్ట్ ఉండాలి. ఆ తర్వాత నాకేం కావాలి, లోయెస్ట్ సిక్సెస్ కొట్టిన వాళ్ళు ఏముండాలంటే నాకు చివరిలో ఉండాలన్నమాట. అలా అరేంజ్ చేయాలంటే ఇదేం చెప్పాడు, పారామీటర్స్ దీన్ని తీసుకున్న డిసెండింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ అండ్ ఫోర్స్. అంటే ఫస్ట్ నాకేం కావాలంటే సిక్సెస్ ఎవరైతే హైయెస్ట్ కొట్టారో వాళ్ళు ఫస్ట్ ఉండాలి, తర్వాత ఎవరు తక్కువ కొట్టుకున్నారో వాళ్ళు తర్వాత ఉండాలి. ఒకవేళ సపోజ్ దట్ సిక్స్లు ఇద్దరు సమానంగా కనుక కొట్టారనుకో ఇద్దరు ప్లేయర్స్, అప్పుడు నేను ఏం చేయాలంటే 4 అనే కాలం తీసుకొని ఆ ఫోర్స్ అనే కాలం ఎవరైతే హైయెస్ట్ కొట్టారో వాళ్ళు ఫస్ట్ ఉండాలి.
ఎవరైతే నేమ్ తక్కువగా ఫోర్స్ కొట్టారో వాళ్ళు తర్వాత ఏముండాలంటే లోయెస్ట్గా ఉండాలి. ఇలా కనుక మనం ప్రిపేర్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఎలా చేస్తాం ఒక క్వైరీ అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా? అలా కనుక మనం ఒక ఎస్క్యూఎల్ క్వైరీ కనుక రాయాలనుకో, అలా ఏం చేస్తాం? ఏం చేయాలి? నేను ఎన్ని సిక్స్లు కొట్టారో తెలుసుకోవాలి. ఎన్ని కొట్టారో తెలుసుకోవాలంటే ఏ ఆపరేషన్ వాడాలి అగ్రిగేషన్లో? కౌంట్. ఎన్ని సిక్స్లు కొట్టారో చెప్పాలి అంటే అప్పుడు ఏం చెప్పాడంటే కౌంట్ అన్నాడు. సమ్మ కౌంట్ 6 ఓకే, కౌంట్ సమ్ చేయాలి. సమ్మ కౌంట్ సమ్ సమ్మ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎన్ని సిక్స్లు అంటే ఇప్పుడు నాకేం చేశాను, ఒక ప్లేయర్ టేబుల్ తీసుకున్నాను. లొకేషన్ ఒక మ్యాచ్లో 6 కొట్టవచ్చు, రెండో మ్యాచ్లో ఎన్ని కొట్టవచ్చు, 4 కొట్టవచ్చు. అంటే మొత్తం ఎన్ని కొట్టాడు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అన్నింటినీ కలపాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ స్టెప్ అగ్రిగేషన్ ఏం చేయాలండి. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈచ్ ప్లేయర్ అన్నాడు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము, గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ వాడతాం. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి రాస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేయాలి, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలి. ఫస్ట్ నాకు ఏం చేశారు, ఒక్కొక్క ప్లేయర్ చెప్పమన్నాడు, అందరు ప్లేయర్ది చెప్పమన్నాడు ఒకేసారి. అందుకోసం మనం ఏం చేస్తాం, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడతాం. గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలనుకో దానికి సింటాక్స్ ఏంటి, సెలెక్ట్ అని రాసి మనం కాలం ఏం చెప్పాలి, ప్లేయర్తో చెప్పాలి రాసాము. తర్వాత ఏం చేయాలి, ఫంక్షన్ అనేది చెప్పాలి. ఏ ఫంక్షన్ మనం చేద్దాం అనుకుంటుంది, అగ్రిగేషన్ ఫంక్షన్ సమ్ అనేది చేస్తున్నాం. దేని మీద చేస్తున్నాం మనము, సిక్సెస్ అనే కాలం మీద చేస్తున్నాం. సిక్సెస్ యాస్. ఇక్కడికి నేను ఏం చేసినట్టే టోటల్ సిక్సెస్. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఆపరేషన్ కామా తింటాను. ఓకే, మళ్ళీ చూడాలి కాబట్టి సమ్మని రాసి రౌండ్ ప్లేస్ పెట్టేసి 4 అని రాసిస్తామాట. అంతే కరెక్ట్. 4 అని రాసి టోటల్ 4 అన్నాను. ఇదే కాబట్టి మనం చేయాల్సిన ఆపరేషన్స్ అన్ని రాసేసుకున్నాం అన్నమాట. ఆఫ్టర్ దట్ ఏం చేస్తుంటే ఫ్రమ్ టేబుల్ నేమ్ డీటెయిల్స్ అనేసి టేబుల్ నేమ్ రాశాను. ఆ తర్వాత ఏం చేసింది, ఈచ్ ప్లేయర్ తెచ్చుకోమన్నారు కాబట్టి గ్రూప్ బై అని రాసేసి నేమ్ తెచ్చుకోవాలని ఫస్ట్ నేను చేశాను. అప్పుడు నాకేమైందండి చూడండి, వెంటనే నాకు ఈచ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అలా ఒక్కొక్క ప్లేయర్ ఎన్ని సిక్సెస్ కొట్టాడు, ఎన్ని ఫోర్స్ కొట్టాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా రావడం అనేది జరిగిపోయింది. అవునా కదా? మరి అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇక్కడ గ్రూప్ బై చేసేసాను. కానీ నాకేమని అడుగుతారా నాకు, వాడు ఏమని అడిగాడు, ఫస్ట్ నాకేం కావాలంటే టోటల్ సిక్సెస్ ఎవరైతే హైయెస్ట్ కొట్టారో వాళ్ళు ఫస్ట్ ఉండాలి, తర్వాత మిగతా వాళ్ళు ఉండాలన్నారు. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే అలా చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి, ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆర్డర్ బై అని రాసేసి తర్వాత ఏం చేయాలి, ఏం కౌంట్ టోటల్ సిక్సెస్ కదా. ఓకే, టోటల్ సిక్సెస్ డెస్క్ డిఈఎస్సి అంటారు, డిసెండింగ్ ఆర్డర్ అంటారు. తర్వాత అలానే ఇప్పుడు 4 సమానం అయ్యారనుకో నేను ఏం చేయాలి, టోటల్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్స్ అనే వాటిని ఏం చేయాలి, డిసెండింగ్ పెట్టుకోవాలంటే రన్ చేస్తాను. చేసేటప్పుడు నాకేమైందంటే నాకు ఆర్డర్ అంతా కూడా ఇలా రావడం అనేది జరిగింది. సిక్సెస్ ఆధారంగా నాకేమైందంటే ఈ టేబుల్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇద్దరు ప్లేయర్స్కి సేమ్ సిక్సెస్ ఉంటాయో అప్పుడు నాకేమైందంటే ఇద్దరు ప్లేయర్స్కి సేమ్ సిక్సెస్ ఉన్నాయి చూడు, వెంటనే నాకేమైందంటే వాళ్ళిద్దరిలో ఎవరైతే హైయెస్ట్ ఫోర్స్ కొట్టారో వాళ్ళ ఆధారంగా వచ్చేసింది అన్నమాట. ఒకవేళ అలా కూడా 2 సమానమైందనుకో అప్పుడు వాళ్ళిద్దరిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్లో ఎవరైతే ముందున్నారో వాళ్ళ పేరు ఆధారంగా మనం ఏం చేస్తామంటే అరేంజ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ క్వైరీని కనుక సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే టేబుల్ తీసేసుకొని ఆ టేబుల్లో మనం ఏం చేస్తామంటే ఏం తెచ్చుకోమన్నారు, 4 6 అన్నారు కాబట్టి అంటే ఆ 2 కాలమ్స్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏం పేరు ఆధారంగా తెచ్చుకోవాలనుకున్నాడు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనిలోని నేమ్ 4 6
అనే కాలమ్స్ని మనం ఏం చేయాలంటే సపరేట్ చేసుకోవాలి. ఆ సపరేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దాని మీద ఒక క్వైరీ రాసుకోవాలి. ఏదైతే రాయమన్నాడు ఈచ్ ప్లేయర్ తెచ్చుకోమన్నాడు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడేసి మనం క్వైరీ ఇలా రాస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే క్వైరీ ఎగ్జిక్యూట్ చేయగానే నాకు ఏమైందంటే అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది అన్నమాట. వెంటనే నాకు ఏమైందంటే మన క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది అనమాట. దీంతో నాకు ఏమైందంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. లేదన్నా. దీంతో నాకు ఏమైందంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. దాంట్లో మనం ఏం చేసినట్టు గ్రూప్ బై అంటే ఎలా చేస్తారో చెప్పాను, మల్టిపుల్ కాలమ్స్ మీద గ్రూప్ బై ఎలా చేస్తారో చెప్పాను. అలానే ఒక గ్రూప్ బై చేసేటప్పుడు దాని మీద ఒక కండిషన్ ఆధారంగా మనం ఫిల్టర్ చేయాలంటే ఎలా చేస్తారో నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేయొచ్చు, గ్రూప్ బై విత్ హ్యావింగ్ మరొక న్యూ సెషన్ గురించి నేర్చుకుంటాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదన్నా. నవీన్, సార్ ఏమన్నా అర్థమైందా, ఏమన్నా కష్టమా? నో సార్ అర్థమైంది. రియల్ టైమ్ సినారీ ఎలా చేస్తారో అర్థమైందా? ఆ, ఓకే, నెక్స్ట్ సెషన్ది స్టార్ట్ చేసేద్దాం. కొంచెం నేర్చుకుందాం తర్వాత నెక్స్ట్ ఉమ్. గ్రూప్ బై విత్ హ్యావింగ్ అంటే దానికంటే ముందర ఫస్ట్ ఏం చేశాడు నవీన్ గోడు అనేది చూద్దాం. సరే నవీన్, నువ్వే అందులో గ్రూప్ బై అంటే ఏందో చెప్పు. గ్రూప్ బై అంటే ఏంద్రా చెప్పురా. గ్రూప్ బై అంటే ఇది సెపరేటింగ్ ఇంటూ సింగిల్ గ్రూప్స్ ఫ్రమ్ వన్ గ్రూప్. పడతా నేను ఏం చేశానంటే మనం గ్రూప్ బై అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న డేటాబేస్ నుండి మనం ఏం చేయాలంటే ఈచ్ ప్లేయర్ మీద ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోసెస్ అన్నిటి కూడా ఏం చేయాలంటే గ్రూప్ అనేది చేయాలన్నమాట ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే ఈచ్ నేమ్తో ఎన్నైతే రోస్ తెచ్చుకున్నామో వాటి మీద అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది ఈచ్ గ్రూప్ మీద మనం ఏం చేసామంటే అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేసేసి ఆ మొత్తం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఒక టేబుల్గా కనుక మనం చేసేసాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తారు. దాని యొక్క సింటాక్స్ ఏంటంటే పక్కన చూపించినట్టు మీకు కనపడుతుంది అన్నమాట. ఓకే, అలానే మనం ఏం చేస్తాము, ఈ గ్రూప్ బై అనేది సింగిల్గా అయినా చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు, మల్టిపుల్ కాలమ్స్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ బై చేయొచ్చు. దాని యొక్క సింటాక్స్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటిదంటే ఒక గ్రూప్ బై మల్టిపుల్ కాలమ్స్ మీద మనం గ్రూప్ బై చేసేటప్పుడు ఒక కండిషన్ ఆధారంగా మనం చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనము వేరేనే క్లాస్ వాడి దాని ద్వారా ఏం చేస్తామంటే వాల్యూని సపరేట్ చేసేసుకుంటాం. ఆ తర్వాత దాంట్లో ఉన్న ఈచ్ నేమ్తో నేను ఏం చేస్తానంటే గ్రూప్ బై చేస్తాను. తర్వాత ఏం చేస్తాను, దాని మీద మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్ అనేది అప్లై చేసేసుకొని ఆ అగ్రిగేషన్ అప్లై చేసి సింగిల్ గ్రూప్గా మారుస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, అలా సింగిల్ గ్రూప్గా వచ్చిన దాని మీద మనం ఏం చేస్తామంటే అన్నిటిని కంబైన్ చేసి ఒక రిజల్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇలా ప్రిపేర్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ అనేది ఫామ్ చేసేస్తాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? సరే నవీన్ బాయ్, ఇలా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్ నేర్చుకుంటాం. రైట్లో ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటున్నాం. అదే ఏంటిదంటే గ్రూప్ బై విత్ హ్యావింగ్ అనే మరొక సెషన్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. ఈ సెషన్ చేసే ముందర మనం ఏం చేస్తామంటే మరలా ఏం చేస్తామంటే ఒక క్వైరీ తీసుకొని ఎందుకంటే లాస్ట్ సెషన్ మీ అందరికీ అర్థమైపోయింది. ఈరోజు సెషన్ స్టార్ట్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని ఆ రియల్ వరల్డ్ సినారియోని మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేస్తా ఈ హ్యావింగ్ అనే క్లాస్ని ఎలా వాడతారనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే 2 స్పెసిఫిక్ క్లాసెస్ గురించి విన్నాం అనమాట. దాంట్లో మనకి ఎస్క్యూఎల్లోనే 2 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి వేర్ అనే క్లాసు, మరొకటి హ్యావింగ్ అనే క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఈ హ్యావింగ్ అనే క్లాసెస్కి వేర్ అనే క్లాసెస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. దీంతో మనకి ఏమైందంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకేనా. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ మనం ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నావో ఆ నేర్చుకునే దానికోసం మనం ఏం చేస్తామంటే ఏ టేబుల్ తీసుకుందామంటే ప్లేయర్ మ్యాచ్ డీటెయిల్స్ అని టేబుల్ తీసుకొని ఆ టేబుల్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఈ టికెట్స్ని కూడా సాల్వ్ చేసాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇది ఒక క్వైరీ తీసుకుందాం. రియల్ వాళ్ళు ఒక క్వైరీ ఎలా ఇస్తారో చూద్దాం. నవీన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Retrieve top 10 players who played the most number of matches in a year. అంటే ఏంది? టాప్ 10 ప్లేయర్స్ టాప్ 10 ప్లేయర్స్ ని ప్రింట్ చేయమన్నాడు అనమాట.
ఏం ప్రింట్ చేయమన్నారా? టాప్ 10 ప్లేయర్స్ ప్రింట్ అంటే ఎట్లా ప్రింట్ చేస్తుంది? దేని ఆధారం ప్రింట్ చేస్తారు? క్వశ్చన్ సక్రమం చెప్పురా. హూ ప్లేడ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచ్. ఓకే, ఒక సంవత్సరంలో ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు ఆడారో ఉమ్, అలా టాప్ 10 ప్లేయర్స్ ని, అందులో టాప్ 10 ప్లేయర్స్ ని రిట్రీవ్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? టాప్ 10 అనేది మనం మ్యాథ్స్ లో కౌంట్ వాడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మురళి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలవా? Retrieve top 10 players who played the most number of matches in a year. టాప్ 10 ప్లేయర్స్ కనుక్కోమన్నాడు. ఎవరైతే మోస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇన్ ఇయర్లో, అంటే ఒక ఇయర్లో ఎక్కువ మ్యాచెస్ ఆడిన ప్లేయర్ టాప్ 10లో చూపిమన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఇయర్ లోపల ఎంతో మంది ప్లేయర్స్ ఉండొచ్చు. వాళ్ళలో ఏ ప్లేయర్ అయితే అంటే ఒక ప్లేయర్ అంటే ఈచ్ నేమ్తో చెప్తున్నాను అనమాట. ఈచ్ ప్లేయరు ఒక ఇయర్లో ఎన్ని మ్యాచ్లు ఆడారో చూసుకొని వాళ్ళల్లో మనం ఏం చేయాలి? ఎవరైతే ఎక్కువ మ్యాచెస్ ఆడారో వాళ్ళ యొక్క టాప్ 10 ప్లేయర్స్ యొక్క లిస్ట్ని మాత్రమే మనం తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా క్వైరీ రాస్తారనేది నాకు వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనిలో టేబుల్ నుండి నేను ఏమేమి తెచ్చుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ నేను ఏమేమి తెచ్చుకోవాలి? నా టేబుల్ నుండి, నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ నుండి నేను ఏమేమి తెచ్చుకోవాలి? ఈ క్వైరీ కనుక చేయాలనుకో ఈ టేబుల్ నుండి ఏమేమి కాలమ్స్ తెచ్చుకోవాలి? ఒకటి రాసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటిది? నేమ్. తర్వాత చూడు ఏం చేయాలి? ఎన్ని మ్యాచెస్ ఆడారో చూడాలి. ఎన్ని మ్యాచెస్ ఆడారో చూడాలి కాబట్టి మ్యాచ్ అన్నారు. ఆన్సర్ చూస్తే మనకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏ కాన్సెప్ట్ వాడాలి? ఒక ఇయర్, సపోజ్ దట్ ఒక ప్లేయరు ఒక ఇయర్లోనే ఏం చేయొచ్చు అంటే ఒకే ఇయర్లో బోల్డ్ మంది ప్లేయర్స్ మ్యాచెస్ ఆడొచ్చు. ఒకే ప్లేయరు ఒకే ఇయర్లో ఆడొచ్చు, వేరు ఇయర్లో కూడా ఆడొచ్చు. అలా నేనేం చేస్తున్నాను? ఈచ్ ప్లేయర్ ఒక ఇయర్లో ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో ఆ ప్లేయర్ యొక్క ఏం చేశాను? ఆడిన టోటల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాడో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే కౌంట్ చేసి తీసుకురమ్మన్నమాట. అంతేనా కదా? ఏం చేశారంటే ఇక్కడ నాకు ఏమన్నా మెన్షన్ చేశారంటే ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూద్దాం. రిట్రీవ్ టాప్ 10 ప్లేయర్స్ హూ ప్లేడ్ మోస్ట్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇన్ ఏ ఇయర్. ఒక అకాడమిక్ ఇయర్ లోపల ఎన్నైతే మ్యాచెస్ ఆడారో ఆ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్ మొత్తాన్ని గురించి ఏమన్నారంటే కౌంట్ చేసి చెప్పమన్నారన్నమాట. వాళ్ళలో టాప్ 10 ప్లేయర్స్ మాత్రమే నాకు కావాలన్నమాట. అలా కావాలంటే మనం జనరల్గా క్వైరీ ఎలా రాస్తారో చూద్దాం అన్నమాట. అలా రాయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇక్కడ ఈచ్ ప్లేయర్ తెచ్చుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను? ఇక్కడికి వెళ్ళేసి తెచ్చుకున్నాను అనమాట. ఒక్కొక్క ప్లేయర్ది తెచ్చుకోవాలనుకున్నాను. ఏంటిది? ఒక ఇయర్లో ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో దానికి సంబంధించిన డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేయాలి? ఈచ్ ప్లేయర్ ఒక ఇయర్లో ఎన్ని మ్యాచెస్ ఆడాడో వాటిని కౌంట్ చేసి తెచ్చుకోవాలి. అలా వాడాలంటే నేను ఏం చేయాలి? గ్రూప్ బై అనేది వాడాలి. గ్రూప్ బై వాడాలంటే దీంట్లో యాగ్రిగేషన్ ఏం వాడాలి? ఎన్ని మ్యాచెస్ ఆడాడో తెలుసుకోవాలి. ఎన్ని మ్యాచెస్ ఆడాడో తెలుసుకోవాలంటే మనం ఏ ఆపరేటర్ వాడాలి? అగ్రిగేషన్ కౌంట్. అంటే కౌంట్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్తో మనం ఏం చేస్తామంటే ఈచ్ ప్లేయర్ ఒక ఇయర్లో ఆడిన మ్యాచెస్ని తెచ్చుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనకు క్వైరీ రాయడం తెలుసు అన్నమాట. ఎలా అంటే సెలెక్ట్ తర్వాత ఏం చేశానంటే నేము ఆధారంగా కాబట్టి నేము కామా ఇయర్ రాసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కౌంట్ చేస్తున్నాను. మనం కౌంట్ చేసేటప్పుడు కాలం నేమ్ అవసరం లేదు. స్టార్ ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను? నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లే. ఓకేనా? ఓకే. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే టేబుల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంది? ప్లేయర్ _match_.
డీటెయిల్స్ అని రాసేసి ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఏం చేశాను గ్రూప్ బై అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను ఎలా డివైడ్ చేశాను నేము వాళ్ళు ఆడిన ఇయర్స్ ఆధారంగా డివైడ్ చేశాను అనుకొని ఇయర్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేశాను. వెంటనే నాకేమైందంటే ఈచ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క ఇయర్లో ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో అదన్నిటి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా రావడం జరిగింది. ఓకే, వాటిల్లో నాకేమి ఇచ్చారంటే ఇలా రెగ్యులర్గా వచ్చారన్నమాట. వీటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఒక ఆర్డర్లో పెట్టుకోవాలనుకున్నాను. అలా ఆర్డర్లో పెట్టుకొని టాప్ 10 వాళ్ళని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా ఈ నేను చేద్దాము ఎవరైతే ఎక్కువ మ్యాచెస్ ఆడారో వాళ్ళందరినీ కూడా హైయెస్ట్ టు లోయెస్ట్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఆర్డర్ బై అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము ఏంటి నంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ ఇచ్చానమాట. ఇచ్చేసి నేను ఏం చేద్దామంటే దీని పక్కన డిఎస్సి డిసెంబర్ ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకేమయ్యారంటే వీళ్ళందరూ కూడా నాకేమయ్యారంటే ఇలా నాకేమయ్యారంటే ఒక ఆర్డర్లో రావడం జరిగింది. వీళ్ళల్లో నేను ఎంతమందిని తెచ్చుకుందాం అనుకున్నాను 10 మెంబర్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను లిమిట్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. అలా నేను ఏం చేశాను అంటే హాఫ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతని పెట్టుకున్నాను 0 అని పెట్టాను. నేను రన్ చేశాను. అప్పుడు నాకేమయ్యారంటే 10 ప్లేయర్స్ మాత్రమే డేటా రావడం జరిగింది. అంటే నాకేమైందంటే క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ లాగా థ్యాంక్ యూ.